రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేపాయి. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్తో కాల్పులు జరిపారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ సిపి శ్రీనివాస్, డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. ఉదయం 6:50 కాల్పులు జరిపాయని డీసీపీ శిల్పవల్లి తెలిపింది. బస్టాప్ వైపు నుంచి నిందితులు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు దోపిడీ చేశారు. డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై గన్తో కాల్పులు జరిపారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ సిపి శ్రీనివాస్, డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. ఉదయం 6:50 కాల్పులు జరిగాయని డీసీపీ శిల్పవల్లి తెలిపింది. బస్టాప్ వైపు నుంచి నిందితులు వచ్చినట్లుగా గుర్తించామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. రైట్, ఈ కాల్పులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ కోటి ఎస్బీఐ కార్యాలయం ముందు అయితే కాల్పుల కలకలం రేగింది. ఈ ఉదయం 6:50 అయితే రషీద్ అనే వ్యక్తి తన వ్యాపారం నిమిత్తం అయితే నాంపల్లిలోని బట్టల షాప్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. రషీద్ అయితే ఆ యొక్క వ్యాపారం నిర్వహిస్తున్న క్రమం లోపలనే డబ్బులని డిపాజిట్ చేయడానికి ఉదయం 6 లక్షలతో తన బ్యాగ్ లో, సీసీ ఫుటేజ్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ లో తన బ్యాగ్ తో స్కూటీ పైన వచ్చారు. వచ్చిన క్రమం లోపలనే ఇద్దరు దుండగులు అయితే ఇతను రిచ్ మొత్తం కొంచెం కూడా రిచ్ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. సంఘటన స్థలానికి డీసీపీ శిల్పవల్లి కూడా వెళ్లారు. వెళ్లే క్రమం లోపల 2 రౌండ్ల కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిపేసి ఆ యొక్క తన కాలికి గాయమైన నేపథ్యంలో కాలికి గాయం కాగానే ఆ యొక్క బ్యాగ్ తీసుకొని వాళ్ళు అదే స్కూటీ పైన, ఏదైతే స్కూటీ పైన వచ్చారో ఆ స్కూటీ పైన ఆ యొక్క రిసిప్ట్ స్కూటీని తీసుకొని పారిపోయినట్టుగా కూడా అక్కడ సీసీ ఫుటేజ్ క్లియర్ గా కనబడుతుంది. అయితే గతంలో కూడా కోటి పరిసరాల ప్రాంతంలో గని కలకలం సృష్టించినటువంటి కేసుల నేపథ్యంలో అయితే రీసెంట్ గా కూడా చూసుకుంటే కనుక డీజీపీ చైతన్య కాల్పుల నేపథ్యం కూడా మనం చూసుకున్నాం. ఇక్కడ నుంచి కోటి దగ్గర నుండి అయితే ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో ఆ రౌడీ షీటర్ ని ఇక్కడ నుంచి మొత్తం తోలుగా కూడా అయితే గొడవ జరిగినటువంటి నేపథ్యం, కానిస్టేబుల్ పైన తిరగబడినటువంటి గంట కాల్వనించబోతుంటే ఈ యొక్క చైతన్య డీసీపీ చైతన్య కుమార్ అతని పైన కాల్పులు జరిపిన సంఘటనను కూడా చూస్తాం. అయితే నేరుగా చూసుకునే కనుక పక్క సమాచారం ప్రకారమే ఇది చేశారు, రిచ్చి నిర్వహించారు అని కూడా తెలుస్తుంది. అయితే నిందితుల కొరకు 5 టీంలను ఏర్పాటు చేశారు. 5 టీంలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ ఫోటోస్ కూడా క్లియర్ గా కనబడుతున్న నేపథ్యంలో ఎవరే ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకు ఇంకెక్కడైనా సంబంధాలు ఉన్నాయా, అంతర్రాష్ట్ర ముఠాలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయా, గతంలో ఇలాంటివి ఇంకేమైనా చేశారా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అక్కడ క్లూస్ టీమ్ కూడా సంఘటన స్థలానికి చేరుకుంది. వాళ్ళ దగ్గరికి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గన్ కు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు, ఇంతకు అయితే వచ్చిన వాళ్ళు వీళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రిసిప్ట్ కు తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఇంకా తేలాలి. వాళ్ళ కొరకైతే 2 వ్యక్తులు ఉన్నట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది సీసీ ఫుటేజ్ లో. కాబట్టి ఆ 2 వ్యక్తుల కొరకు 5 టీములుగా 5 బృందాలుగా ఏర్పడి వాళ్ళిద్దరి కొరకు సెట్ అయితే కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో వాళ్ళ కదలికలను కూడా
అయితే స్పష్టంగా గుర్తించారు. అయితే వాళ్ళని ఖచ్చితంగా అయితే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఒక్కసారిగా విలిచిపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన ఉదయం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తంగా కూడా ఇంకా ఎవరు లేని సమయంలో కూడా జరిగింది. ఆ యొక్క డబ్బులు వ్యాపారం నిమిత్తం అక్కడ డిపాజిట్ చేయడానికి వెళ్లారు. భారీ ఎత్తున అమౌంట్ ఉందంటూ కూడా వీళ్ళు రిక్కి నిర్వహించారు. సమాచారం కూడా పక్కగా తెలుసుకొని ఈ విధంగా చేశారు. కాబట్టి అయితే ఈ యొక్క రిషిద్ కు వీళ్ళకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తారు. రిషిద్ ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం ఉస్మానియాను తరలించారు. ప్రస్తుతం అయితే రిషిద్ యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.